వాళ్ళు పాస్ అయిపోతుంది. మళ్ళీ సెకండ్ రౌండ్ క్వశ్చన్ అడుగుతారు, వాళ్ళు చెప్తే ఓకే రైట్. ఆల్రెడీ మీరు అందరు దాదాపు లాస్ట్ అది ఏ అధ్యాయంలో ఉంది, ఎలా లభిస్తుంది? టైం స్టార్ట్స్. మోక్షం అంటే ఏమిటి, ఏ అధ్యాయంలో ఉంది, ఎలా లభిస్తుంది? త్యాగము ఎన్ని విధములు అని భగవంతుడు చెప్పాను, అవి ఏమి? క్వశ్చన్ బి. త్యాగము ఎన్ని విధములు అని భగవంతుడు చెప్పాను, అవి ఏమి? టైం స్టార్ట్స్. త్యాగములు మూడు. ఒకటి సాత్విక త్యాగము, ఒకటి దాన త్యాగము, మూడవది తామస త్యాగము. ఆరవ అధ్యాయము 5వ శ్లోకం. ఇక్కడే ఉండు. యోగి అంటే ఎవరు? భగవద్గీత పరిభాషలో చెప్పాలి, అది జనరల్ ఆన్సర్. టైం అప్. యోగి అంటే సర్వాన్ని వదిలేసి భగవంతుడి అంటే తన హృదయాన్ని ఒక దగ్గర ఉంచుకొని భగవంతుడి అంటే తన మనస్సు లగ్నం చేసినవాడు. టైం స్టార్ట్. యోగి అంటే నిరంతరం భగవత్ చింతనలో భగవద్ధ్యానం చేస్తూ ఉండేవాడు అని. ధర్మఫలం ఆశించిన వాడు, కర్తవ్య కర్మ ధరించిన వాడు యోగి. ఆరవ అధ్యాయం 25వ శ్లోకము. ఏదో ఒకటి స్టార్ట్ అయింది. ఫస్ట్ లైన్. ఏదో నిశ్చలతి. యతో నిశ్చలతి మనశ్చంచలమస్థిరం. అని శ్రీకృష్ణుడు ఏం చెప్తాడు, దాని మీనింగ్ శ్రీకృష్ణుడు శ్లోకం ద్వారా. టైం స్టార్ట్. శ్లోకం అడగలే, దాని మీనింగ్ లో ఎసెన్స్ ఏం చెప్తాడు శ్రీకృష్ణుడు? పెరిగినప్పుడు ప్రతి యుగాన్ని నేను ఆదరిస్తానని. గీత యొక్క చివరి శ్లోకం ఏమిటి, అది ఎవరికి చెప్పారు? టైం స్టార్ట్. చెప్పండి, ఎవరెవరు చెప్పారు? గీత యొక్క చివరి శ్లోకం ఏమిటి, అది ఎవరికి చెప్పారు? అంజయుడు ధృతరాష్ట్రునితో చెప్పాడు. చివరి శ్లోకం కూడా చెప్పాలంటే ఓకే. ఇంకా ఆ క్వశ్చన్ రైట్. శ్లోకం చివరి శ్లోకం. మీరు ఎక్సైట్గా ఉన్నారు, వాళ్ళు ఎక్సైట్గా ఉన్నారు. నెక్స్ట్ బి గ్రూప్ 2 ప్యాకెట్ వచ్చినాయి, వాళ్ళు కూడా ఉంటున్నారు. సి గ్రూప్ 1 వచ్చింది కాబట్టి వాళ్ళు ఎలిమినేట్ అవుతున్నారు. డి కూడా 1 వచ్చింది కాబట్టి వాళ్ళు కూడా ఎలిమినేట్ అవుతున్నారు.
ఈ కూడా సేమ్ సింగిల్ మార్క్ వచ్చింది. నెక్స్ట్ ఎఫ్ ఎట్లా వచ్చినాయి వాళ్ళు ఉంటున్నారు. జీ కూడా 2 మార్కులు వచ్చినాయి వాళ్ళు కూడా ఉంటున్నారు. 6వ అధ్యాయంలో 34వ శ్లోకం. నువ్వు అంటే సార్ మధ్యలో కృష్ణ అని వస్తుంది. మధ్యలో టైం అప్. అధ్యాయం 34వ శ్లోకం. ఫస్ట్ సెంటెన్స్ లోనే ఎండింగ్ అప్పుడు చెప్పండి. చెప్పండి ఎవరైనా చంచల్ కరెక్ట్గా చెప్తున్నా చెప్పగా చెంచలము కృష్ణ జింక టైమ్ అప్ సార్. లేడీ అంటే మనస్సును దేనితో పోల్చవచ్చని ఈ అధ్యాయాలు తెలుపబడింది. 6, 18 అధ్యాయాలు కదా మనం తీసుకున్నాం. ఆ రెండు ఏయ్ నువ్వు కాదు కదా. టైం అప్. దేనికి 2 అధ్యాయాలు 6, 18లో దేనితో పోల్చవచ్చు మన మనసును. టైం స్టార్ట్. సింగిల్ వర్డ్ ఆన్సర్ చెప్పింది ఎవరో ఒకరు చెప్పింది ఇప్పుడు ఆన్సర్. డి అధ్యాయము ఎవరు చెప్పడంతో ముగుస్తుంది. ఆ శ్లోకం చెప్పినా పర్వాలేదు, ఎవరు చెప్పిండ్రో వాళ్ళ పేరు చెప్పినా పర్వాలేదు. టైం స్టార్ట్. ఆన్సర్ చెప్పదు చేయాలి. స్వధర్మమే మంచిదని పరధర్మము భయంకరమని అని చెప్పేది ఎన్నో శ్లోకము, ఏ అధ్యాయం? మరి ఏదో ఒకటి చెప్పండి ఆ రెండింటిలో. మహాభారత సంగ్రామ ప్రారంభంలో శ్రీకృష్ణుడు పూరించిన శంఖం పేరేమి? సార్ 5 ఒక నిమిషం